బియ్యం, మినప్పప్పు. 1 కిలో రైస్కి పావు కిలో మినప్పప్పు వేసుకోవాలి. మెంతులు. 1 కిలో రైస్కి 1 టేబుల్ స్పూన్ మెంతులు సరిపోతాయి. పచ్చిశనగపప్పు. 1 కిలో రైస్కి 100 గ్రాముల పచ్చిశనగపప్పు వేసుకోవాలి, లేదా 1 టీ గ్లాస్ సరిపోతుంది. అన్నిటిని బాగా కలుపుకుంటూ బాగా వాష్ చేసుకోవాలి. బాగా నీళ్లు నింపుకొని ఒక 6 నుంచి 7 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత బాయిల్డ్ రైస్ని చల్లార్చుకున్న బాయిల్డ్ రైస్ని నానబెట్టుకున్న బియ్యంలో కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. 1 కిలో బియ్యానికి పావు కిలో బాయిల్డ్ రైస్ వేసుకోవాలి, 250 గ్రామ్స్. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక 5 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దోశలు వేసుకోవాలి. పల్లీ కారం, మసాలా, masa